గ్రానైట్ వ్యాపారంలో భారీ జీఎస్టీ ఫ్రాడ్ బట్టబయలైంది. బిల్లులు లేకుండా గ్రానైట్ ని అక్రమంగా రవాణా చేస్తున్నారు. అండ్ షెల్ కంపెనీలతో ట్యాక్స్ ఎగ్గొట్టినట్లుగా గుర్తించారు. కరీంనగర్కు చెందిన దాసరి శ్రీకాంత్ ఈ వ్యవహారంలో అరెస్ట్ అయ్యారు. మనోజ్ ఎంటర్ప్రైజెస్ అన్న పేరుతో ఒక డమ్మీ కంపెనీని ఏర్పాటు చేశాడు శ్రీకాంత్. దాంతోనే ఈ మోసం జరిగినట్లుగా తేల్చారు. 16.96 కోట్లు దగ్గరగా 17 కోట్ల జీఎస్టీ ఎగ్గొట్టినట్లుగా డీజీసీఐ గుర్తించింది. ఇక అక్రమ గ్రానైట్ని సీజ్ చేశారు డీజీసీఐ అధికారులు. దాసరి శ్రీకాంత్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. అటు కరీంనగర్లో గ్రానైట్ వ్యాపారంలో ఒక భారీ జీఎస్టీ ఫ్రాడ్ బట్టబయలైంది. బిల్లులే లేకుండా అసలు గ్రానైట్ని అక్రమంగా రవాణా చేస్తున్నారు. అండ్ షెల్ కంపెనీలు పెట్టి దాంతో ట్యాక్స్ ఎగ్గొట్టినట్టుగా గుర్తించారు. కరీంనగర్కు చెందిన దాసరి శ్రీకాంత్ ఇందులో కీలక పాత్రధారిగా తెలుస్తోంది. దీంతో శ్రీకాంత్ని అరెస్ట్ చేశారు పోలీసులు. ఆయన మనోజ్ ఎంటర్ప్రైజెస్ అనే పేరుతో ఒక డమ్మీ కంపెనీని ఏర్పాటు చేశాడు. దగ్గరగా 17 కోట్ల జీఎస్టీ ఎగ్గొట్టినట్లుగా డీజీసీఏ గుర్తించింది. ఇక వెంటనే శ్రీకాంత్ని అరెస్ట్ చేసి అక్రమ గ్రానైట్ని సీజ్ చేశారు డీజీసీఏ అధికారులు. కరీంనగర్లో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.